మార్చ్ 13 దేవుని వాగ్దానం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృప మనల్ని ఎంతగా బలపరుస్తుందో ఈ వాగ్దానం ద్వారా మనం చాలా స్పష్టంగా గ్రహించవచ్చును. దేవుని వాగ్దానాలు మనల్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపించేవిగా ఉంటాయి. ఈ వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. మనము చేసే ప్రతి పని మన బలవంతుడైన దేవుడు మనల్ని బలపరుచిన క్రీస్తునందు మాత్రమే చేయగలము అనే విషయాన్ని మనం ఈ వాగ్దానం ద్వారా పూర్తిగా గ్రహించాలి. ప్రియ విశ్వాసి, నీవు ఏమి చేసినా నీ అంతటా నీవు చేశాను, నా అంతటా నేనే దీన్ని చేయగలుగుతున్నాను అని అనుకోవడం అది చాలా అహంకారపూరితమైనటువంటి స్వభావం. మనము ఏమి చేయగలిగినా అది దేవుని కృప వలన, మనలను బలపరిచిన దేవుని వలనే జరుగుతుంది అని ఆయనకు మనల్ని మనము సమర్పించుకొని మనము కార్యాలు చేయగలిగినప్పుడు దేవుడు నీకు తలపెట్టిన నువ్వు అనుకున్న ప్రతి పని జరిగించి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు మనమందరం నేర్చుకోవలసిన మరొక గొప్ప వాగ్దానపు అంశంగా ఉంది. పౌలు ఎంత గొప్ప విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాడు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆయన యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరుస్తూ ఉన్నాడు ఆయన. నా ప్రాణానికి ఆధారంగా ఉన్నాడు. నా విశ్వాసానికి ఆధారంగా ఉన్నాడు. ఆయనే నన్ను బలపరచువాడు. ఆయన నన్ను బలపరిచితేనే తప్ప నేను ఏమీ చేయలేను. సమస్తము అది ఏదైనా నా దేవుని యందు మాత్రమే నేను చేయగలనని చాలా గొప్ప విశ్వాసాన్ని ప్రకటించిన అపోస్తుడైన పౌలు వలె మన జీవితాలను దేవునిలో కట్టుకోవాలి. నువ్వు ఏమి చేసినా ప్రభు నందు చేయగలిగినప్పుడు, ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్ళగలిగినప్పుడు నువ్వు గొప్ప విజయాలను చూడగలుగుతావు. అట్టి కృప ప్రభునికి దినం అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు. ఈ నూతనమైన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నేడు ప్రభువా, నీయందు బలము పొంది బలపరచువాడు నా దేవుడే అని నమ్మి నీతో కలిసి కార్యములు చేయే శక్తి సామర్థ్యాలు బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, తలపెట్టిన కార్యాలు, ప్రతి విషయములో నీవు తోడే ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవులంతా నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించును గాక. ఆమెన్.